హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, యాక్చువల్‌గా అయితే ఈ వీడియో నేను 2 డేస్, 3 డేస్ బ్యాక్ అయితే తీశాననమాట. సో, వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక నేనైతే ఇంకా ఎడిట్ చేయలేదు. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. అండ్ మీకు షార్ట్ వీడియోస్ ఇంకా చూసే ఉంటారు కదా! సో, మా హోమ్ టౌన్‌కైతే వెళ్ళాను. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదు. సో, థర్డ్ డే అనమాట అది. సో, ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి అప్లోడ్ చేద్దామని కూర్చున్నాను. ఆల్మోస్ట్ ఒక 2, 3 వీడియోస్ ఉన్నాయండి. ఇంకా అవన్నీ అప్లోడ్ చేద్దామని కూర్చున్నాను. మినిమం ఒక 1 అవర్ పడుతుంది. అందుకే లైవ్ కూడా పెట్టలేదు. సో, ఇప్పుడైతే బయటికెళ్ళాను నేను. కొంచెం మామూలుగా డస్ట్‌బిన్ కవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో, వాటి కోసం అయితే నేను ఇంక బయటికెళ్ళాను. ఇంక బయటికెళ్ళి తీసుకొచ్చేసాననమాట. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సో, నేనేం చేశానంటే, వీడియో అనేది కొంచెం స్పీడ్ అయితే పెట్టేశాను. ఇంకా స్పీడ్ పెట్టేసి, ఇంకా పనులన్నీ చేస్తూ మీకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా అయితే ఇంక థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదా! డే మొత్తం నాకైతే అసలు ఏం బాగాలేదనమాట. అన్నీ బ్యాడ్ న్యూసే విన్నాను. అంత బాధగా అనిపిచ్చింది. సో, మామూలుగా మీకు తెలుసు కదా! నేను పీజీలో ఉంటానని చెప్పేసి పీజీ మెయింటైన్ చేస్తానని. సో, మార్నింగ్ అయితే పీజీలో ఏమైందంటే మామూలుగా ఇక్కడ సంపు ఉంటుంది. యాక్చువల్‌గా వాటర్ అనేది ఫస్ట్ సంపులో పోసుకొని సంపు నుంచి పైకెక్కిస్తాము. సో, ఇక్కడ ఏంటంటే సంపుకి ఒక మోటర్ ఉంటుంది. మామూలుగా మెయిన్‌గా ఒక బోర్‌వెల్ అయితే ఉంటుంది. సో, సేమ్ టైం నాకు అసలు మామూలుగా ఏమైందంటే షార్టేజ్ ఇచ్చిందో అర్థం కాలేదు. పవర్ ఏమైనా సో, అప్ అండ్ డౌన్ వచ్చిందో అర్థం కాలేదు. లేకపోతే ఇంకేమైందో అర్థం కాలేదు. మొత్తానికైతే 2 పని చేయలేదు. ఆ 2 పని చేయకపోయేసరికి నా మైండ్ కూడా పని చేయలేదు. సో, అవి చూపిస్తాను చూడండి క్లిప్స్ అన్నీ. అండ్ ఇప్పుడైతే నేను మీకైతే ఫుడ్ అయితే చూపిస్తున్నాను. సో, నేను ఇంకా నాకైతే మార్నింగ్ కాల్ వచ్చిందనమాట. సో, వాటర్ లేవని చెప్పేసి ఇంకా అర్జెంటుగా అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. సో, ఈ వీడియో తీసే టైంకి నాకు తెలీదనమాట. అందుకే వీడియో బాగా చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే మా హోమ్ టౌన్‌కి వెళ్తున్నాను. నా ముందు ప్రిపరేషన్ అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి మా హోమ్ టౌన్‌కి వెళ్ళేటప్పుడు అండ్ కొన్ని వీడియోస్ అయితే ఎందుకు అప్పుడప్పుడు ఇలా అయిపోతున్నాయి. అడ్డంగా అలా తీసేస్తున్నాను. సో, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ట్రై చేస్తాను స్ట్రైట్‌గా పెట్టి తీయడానికి. అండ్ ఇప్పుడైతే నేను ఎప్పుడైనా అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్‌గా పట్టుకుంటానండి. అండ్ పీజీకి కూడా నేను ఫ్రెష్‌గా ఉండేదే పట్టిస్తాను. సో, ఎందుకంటే ఫ్రెష్‌గా ఉంటే గనుక కొంచెం మాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అనేది సో, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు. యాక్చువల్‌గా ఇది మామూలుగా ఇక్కడ అల్లం వచ్చేసి మాకు 100 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక దాంతోకి తెల్లగడ్డ వేయాలి కదా! అవి కూడా 100. సో, ఇది ఒక కేజీ, అదొక కేజీ తీసుకుంటే మాకు 2 కేజీస్ వస్తాయి. 200 రూపీస్ వస్తుంది. అదే నేను బయట అల్లం పేస్ట్ గనుక కొంటే ఇంకా 5 కేజీస్ వచ్చేసి నాకు 230 రూపీస్, 250కే వస్తుంది. కానీ మేమైతే ఎప్పుడు అల్లం పేస్ట్ అనేది బయట బాక్సులు అయితే తీసుకొని రాము. ఎందుకంటే వాటిని మేము స్టోర్ చేస్తే గనక అంటే స్టోర్ చేసినటివే కదా! మళ్ళీ మేము ఇక్కడ స్టోర్ చేసి వాడుతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే ఒక బాక్స్ వస్తుంది. సో, కెమికల్స్ అవన్నీ ఈ మధ్య యూట్యూబ్‌లో చూస్తున్నాం కదా! అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే అసలు తీసుకోవడం లేదండి. సో, అప్పుడైతే ఫస్ట్‌లో తీసుకున్నాము. నాకైతే అసలు టేస్ట్ అయితే ఏం బాగా అనిపించలేదు. అండ్ మీరంతా చూస్తూ ఉంటారు కదా! అదే ఫుడ్ మేము కూడా తింటూ ఉంటాం. నాకు కూడా దేవాంశు, పెద్ద బాబు ఇద్దరు కూడా చిన్న పిల్లలే కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా పూర్తిగా కంప్లీట్‌గా అవాయిడ్ చేసాము. ఇంక అవాయిడ్ చేసి ఇంకా ఫ్రెష్‌గానే ఉంటున్నాను. ఎందుకంటే కొంచెం బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కానీ ఎక్కువైతే కొంచెం మట్టి పెట్టను. ఒక 3, 4 డేస్ ఉండేదాకా అలా పెట్టమని చెప్పేస్తాను. సో, ఇప్పుడైతే కొంచెం నా దగ్గర యాక్చువల్‌గా మేము వెజిటబుల్స్ అలా వెళ్ళినప్పుడు కొంచెం మాకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారు. నేనైతే కొంచెం టీ కోసం అని చెప్పేసి ఒక 10 రూపీస్‌కి అలా అడుగుతాను. సో, మాకేంటంటే 1/4 కిలో వరకు ఇస్తారనమాట. సో, కొంతమంది వచ్చేసి మాకేంటంటే కొంచెం ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వెజిటబుల్స్ కోసం. ఒకేసారి ఒక 2000కి అలా మేము కొనుక్కున్నప్పుడు అదేంటంటే కొంచెం ఎగస్ట్రానే ఇచ్చేస్తారనమాట. సో, అలాంటప్పుడు
నాకు ఇలా వచ్చింది. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే ఇంకా పాడైపోతుంది, పైగా అల్లం పేస్ట్ అయిపోయింది కదా, పైగా వంట అబ్బాయికి వచ్చేసి పని ఎక్కువ ఉంటుందని అప్పుడప్పుడు నేను కూడా ఇలా కట్ చేసి మొత్తం క్లీన్ చేసి పట్టించేసి ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి నాకు ఆఫ్టర్నూన్ నైట్ అయితే స్నాక్స్ అనమాట. నాకైతే ఈ మధ్య డైట్ చేస్తున్నాను, లైట్గానే తింటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి సో దోసకాయ, క్యారెట్ అండ్ ఆనియన్ అండ్ ఒక యాపిల్ ఉంటే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇంకా నాకైతే నైట్కి అయితే ఒక చపాతీ అండ్ చపాతీలోకి ఈ వెజిటబుల్స్ అనమాట. సో ఇవే తింటున్నానండి, ఎక్కువైతే తినడం లేదు. ಮತ್ತೆ బాగా వెయిట్ గెయిన్ అయ్యాను కదా, సో అందుకని ఫుడ్ కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోవాలని చెప్పేసి జస్ట్ ఇలా ఫ్రూట్స్‌తోనే నేనైతే ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలి. సో దానికోసమైతే ఇంకా ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ ఇయరే ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను. అవి 2, 3 టైమ్స్ వేసుకున్నాను. కానీ నాకెందుకో కొంచెం కన్వీనియంట్‌గా అనిపించలేదు. సో కట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కట్స్ ఉన్నేటివి నేనైతే తీసుకోను. కానీ ఇంకా ఎందుకో కొంచెం బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను డిజైన్స్ అవన్నీ. సో ఎందుకు అవి వేసుకున్నాక బాగా అనిపించలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ కటింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే డ్రెస్సెస్ అవన్నీ సర్దేసుకుంటున్నాను. ఇది 2 ఇయర్స్ బ్యాక్ వైట్ డ్రెస్ అయితే కనుక నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మీషోలో. దానికి పైన కోట్ టైప్ వచ్చింది, స్లీవ్లెస్ అనమాట. సో నేను కొంచెం కోట్ బాగుంటుందని తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా చూస్తే స్లీవ్లెస్ ఎందుకో అంతగా నచ్చలేదు, అందుకే ఎప్పుడు వేసుకోలేదనమాట. 1 టైం అయితే వేసుకున్నాను. ఇంకా ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవి ఎప్పటినుంచో శారీస్ అయితే ఉన్నాయి, ఎందుకు ఇంకా ఇవి కట్టుకోవడం లేదు, పక్కన పెట్టేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మ ఎప్పుడు కొంచెం పనులకి వాటికి వీటికి పోతుంది కదా, సో ఎందుకని పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇవైతే నా దగ్గర కొంచెం బాగున్నటివి అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎలాగో నేను పడేయాల్సి వస్తుంది కదా, ఇంటి దగ్గర మా వదిన కానీ వాళ్ళు ఏదైనా పొలానికి అలా కట్టేసుకుంటారు. సో అదే నేను ఇచ్చాను అనుకో, ఇంకా ఒక 2, 3 టైమ్స్ ఎక్కడికన్నా పనులకి అలా వెళ్ళేసి ఇంకా ఇవి పడేస్తారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇస్తున్నాను. ఇవైతే నేనైతే ఇంకా డైలీ షార్ట్స్ నాకు చూస్తూ ఉంటారు కదా, సో అవన్నమాట. కొంచెం బాగానే ఉన్నాయి, మరీ అంత పాడైపోలేదు. అండ్ లాస్ట్ టైం నేను ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటి నేవీ బ్లూ లెగ్గిన్ తీసుకున్నాను కదా, సో అదైతే 1 టైం కూడా వేసుకోలేదండి, చాలా టైట్గా అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అది కూడా మా కిడ్ అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో నాకు ఏదైనా డ్రెస్సెస్ కానీ అవన్నీ నాకు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాను కదా, సో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఇవి డ్రెస్సెస్ అన్నీ జస్ట్ 2 టైమ్స్ వేసుకునేటివే. ఇంకా ఎందుకో నాకు 3/4 హ్యాండ్స్ అలా ఉన్నాయి, అవి నచ్చలేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని బట్టలు అవన్నీ నేను వాష్ చేశాను, ఇంకా అవన్నీ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. కొన్ని అయితే ఇంకా పైనే ఉన్నాయి. సో నేను చెక్ చేసుకుంటున్నా ఏమైనా మర్చిపోయానా అని. ఇంకా నైట్కి అయితే ప్రయాణం ఉంది, సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అవన్నీ చూసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, సో వేరే అంటే ఇంకో పీజీకి అయితే వచ్చాను. ఇప్పుడైతే పైకి వస్తున్నాను అనమాట. ఇంకా ఫుడ్ అవన్నీ చూద్దాము ఏంటి ఎలా ఉన్నాయి, ఏదో ఫుడ్ అయితే ఏం చేశారని. అండ్ టమోటాలు ఎప్పుడు చెక్ చేస్తాను, ఏమైనా పాడైపోయి ఉంటే అవన్నీ గ్రేడింగ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి ఇంకా వంట వాళ్ళకైతే చెప్పలేను. సో కింద అయితే వాటర్ లేవు కదా, పైన ట్యాప్స్ అవన్నీ చూస్తున్నాను, అవన్నీ ఇంకా వాటర్ అయితే కనిపించడం లేదు. ఇంకా ఈ ట్యాప్స్ దగ్గర అవి అంటే వాషింగ్ మిషన్లో ఎవరైనా డ్రెస్సెస్ అవన్నీ వేసారా అవి చూస్తున్నాను. ఇంకా డ్రెస్సెస్ అయితే ఏం వేయలేదు, అది బెటర్ అనిపించింది. ఇంకా బయట అవుట్ సైడ్ అయితే చూస్తున్నాను, ఏమన్నా వాటర్ ఏమన్నా లీకేజెస్ పైన ఉన్నాయని. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే కింద అవన్నీ పడ్డాయి. సో పైన ప్లేట్ అవన్నీ వాష్ చేసుకోవడానికి ట్యాప్ నుంచి రావడం లేదు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఒక బకెట్ తీసుకొచ్చి బకెట్లో అయితే పెట్టేశాను, హ్యాండ్ వాష్కి వాటికి ఉంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చి ఇంకా హాల్లోకి వచ్చి ఇంకా డైనింగ్ హాల్ దగ్గర చూస్తున్నాను. డైనింగ్ హాల్ ఏమన్నా కొంచెం అంటే ఏమన్నా ఫుడ్ అవన్నీ తినేస్తే కొంచెం గలీజ్గా ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసుకుందామని ఫుడ్ అవన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకా చెక్ చేసి
కిచెన్ దగ్గరికొచ్చాను. కిచెన్ దగ్గరికొచ్చాక ఇంక మాస్టర్ అయితే ఇంక ఈవినింగ్ కోసం అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని అండ్ నేనైతే ఇంకా ఫుడ్ అవన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకా ఎంత ఫుడ్ ఉందని. ఇది మార్నింగ్ అప్పటికి 10 అయిందనమాట. సో, ఇక్కడొచ్చేసి టమోటా రైస్ అయితే ఉంది. ఇంకా తినలేదు. ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో, టమోటా రైస్ చేశారు మార్నింగు. అందులోకి కాంబినేషన్ చట్నీ అనమాట. సో, ట్యూస్‌డే యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఏముంటుందంటే టమోటా రైస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట ఇంకా ఇవన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా అయిపోయినాయా అని చెప్పేసి ఆట. నెక్స్ట్ వచ్చేసి మాకు కిందొచ్చేసి కందిబ్యాళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడే. సో, అవన్నీ వాళ్ళకి మొత్తము సంచి అలాగే ఇచ్చేస్తామన్నమాట. సో, అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా తక్కువైతే ఇంకా నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని ఇచ్చేస్తాను. అండ్ వచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్ అయితే చెక్ చేస్తాను. వెజిటబుల్స్ అవన్నీ ఏమున్నాయని ప్రతి ఒక్కటి చూసుకోవాలండి. లేకపోతే గనక ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము బీన్స్ కానీ అవన్నీ మార్కెట్‌కెళ్ళి బయట తెచ్చామనుకో మాకు ఒక 60 రూపీస్‌తో వస్తాయి. అదే ఇక్కడ బయట షాపులలో మేము కొన్నామనుకో మాకు 120 రూపీస్ అయితే పడతాయి. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకైతే ఫుల్‌గా నిద్ర వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఇంకా నా దగ్గర ఏమున్నాయంటే ఒక షార్ట్స్ కూడా అంటే కొన్ని వీడియోస్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ దాకా ఉన్నాయి. ఇంక అప్పటి వరకు ఇంకా నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా! ఇంక అసలు ఓపిక లేదు. అందుకే అప్పుడప్పుడు ఆవలింతలు వస్తున్నాయి. అయినా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడైతే జిమ్‌లో అయితే చూస్తున్నాను. సో, జిమ్ మొత్తం ఏమన్నా ఎక్విప్‌మెంట్స్ ఏమన్నా మిస్ అవుతున్నాయని డైలీ వచ్చి చెక్ చేసుకుంటానండి. సో, మనకు తెలియకుండానే తీసుకెళ్ళిపోతారు. సో, అందుకోసం అని చెప్పేసి ఇంక చెక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ కిచెన్ లోపలికి వచ్చేసి ఇక్కడ వాటర్ క్యాన్ వచ్చేసి పైన ట్యాపు మామూలుగా అయిపోయింది కాబట్టి సో వాటర్ రావడం లేదు. అదేంటంటే ఇంకా మాకు ఇక్కడ మినరల్ వాటర్ ఉంటాయి కదా, అది మోటార్ అయితే పాడైపోతుంది. అందుకని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమన్నా కావాలా, ఇంకా అవన్నీ పనులన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే కిందికి స్టార్ట్ అయిపోయాను. ఈలోపు మాస్టర్ అయితే పిలిచాడు. సో తనకైతే సమాధానం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు వస్తున్నారు పైకి ఇంకా తినడానికి. ఇంకా కొంతమందిది కంప్లీట్ అవ్వలేదనుకుంటా, అదే చెప్తున్నాను. సో లోపల ఫుడ్ ఉంది కదా, బయటికి తీసుకొచ్చి పెట్టని. అండ్ మైక్రోవేవ్ అంతా లాస్ట్ టైమే క్లీన్ చేయించాను. క్లీన్ చేయించి పెట్టేశాను అనమాట. సో క్లీన్ చేయించి పెట్టేసరికి ఇంకా అది పక్కనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మినరల్ వాటరు నేనైతే ట్యాప్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేస్తే ఇంకా ఏంటంటే నాకైతే కొంచెం కరెంట్ బిల్ అయితే సేవ్ అవుతుంది. సో పైన ట్యాంకర్లో నీళ్ళు లేవు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఆఫ్ చేసుకోవాలి. సో వంటకు కూడా నీళ్ళు లేవు దీది అని చెప్పేసి వంట అబ్బాయి చెప్తున్నాడు. సో మేము ఏం చేసామంటే ఒక బకెట్కి తాడు కట్టి సంపులోంచి నీళ్ళు అయితే తీసి ఇస్తున్నాము. అండ్ ఫైనల్గా ఇదేనండి నా డే మొత్తం ఎలా ఉందంటే కొంచెం కష్టంగా ఉందంటే ఇదే అనమాట. సో ఇదే సంపు. ఆ సంపులో వచ్చేసి మనకి కింద వచ్చేసి చిన్నది మోటార్ ఉంటుంది, మీకు సైడ్ కనిపిస్తుంది కదా అదే. దానికి ఎప్పుడు ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40-50 కేజెస్ ఉంటుందండి ఆ సంపు మోటార్. కొంచెం మంచిదే ఉంటుంది. సో అది వచ్చేసి రిపేర్ వచ్చింది. ఇంకా రిపేర్ వస్తే నాకైతే పైకి ట్యాంకర్లోకి నీళ్ళు ఎక్కలేదు. సో అందుకోసం అని చెప్పేసి చెక్ చేపిస్తే ఇది పాడైపోయింది, మీరు కొత్తదే ఫిక్స్ చేసుకోవాలని చెప్పారు. కానీ పైకి తీసుకున్న తర్వాత ఏమన్నా కొంచెం కాస్ట్ అయితే పెట్టేస్తే ఏమన్నా బాగా అవుతుందా అని చూసుకుంటున్నాను. లేదు అసలు బాగా అవ్వదంటే నేను ఏం చేశానంటే ఇంక బయట నుంచి మనకి మామూలుగా బాడెక్కు చిక్కుతాయి అనమాట. 5 డేకి 400 పెట్టి తెప్పించాను. ఇంకా తెప్పించి అదైతే ఇంక లోపల పెట్టి ఫిక్స్ చేయించాను. దానికి స్ట్రైట్గా ఒక పైప్ ఉంటుంది. ఆ పైపు ఇంకా వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఇంకా మనకి ఎలాంటి సంబంధం ఉండదు.
మొత్తం వాళ్ళదే అనమాట. ఏమన్నా ఎక్విప్మెంట్ కావాలంటే ఇంకా అవుట్ సైడ్‌కి అవి మనం బయటికైతే తీసుకొని రావాలి. అండ్ అవన్నీ తెచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ చేశారు. పక్కనే ఉంది కదా! అదైతే చిన్నది మోటరు లోపల నీళ్ళలో ఉండేది. అది తీసి బయట పెట్టేశాను. అదే మీకు చూపించాను. సో, ఫైనల్‌గా ఈవినింగ్ చెప్తాం ఏమైందని చెప్పేసి. మొత్తం ఇంకా నీళ్ళలో ఉండింది కాబట్టి మొత్తం ఐరను, మొత్తం ఇనుమనమాట. మొత్తం ఇంకా ఎలాగైందంటే మొత్తం సిదుము పట్టింది. అసలు ఏం కనిపించలేదు. ఏమన్నా చెక్ చేద్దామన్నప్పుడు అండ్ ఈవినింగ్ అయితే అప్డేట్ వచ్చింది. ఏమైందని అడిగాను. సో, ఏమైంది అంటే దానికొచ్చేసి మామూలుగా ఎందుకో చీలిపోయింది ఒక సైడు. నేనైతే ఫోటో యాడ్ చేస్తాను చూడండి మీకు అండ్ థంబ్‌నెయిల్‌లో. మొత్తం చీలిపోయింది. ఇదైతే పనికిరాదు. జస్ట్ ఇది ఇంక సెకండ్ హ్యాండ్‌కి అమ్ముకోవాల్సిందే. అది కూడా తీసుకోవడానికి కష్టమవుతుంది మీకు అని చెప్పాడు. సో, వెంటనే నేను మా పీజీ ఓనర్‌కి కాల్ చేశాను. అండ్ మేము తీసుకునింది మామూలుగా లీజ్‌కనమాట. ఓన్ బిల్డింగ్ కాదు. మెయిన్‌గా ఓనర్ వచ్చేసి ఇంకొకతను ఉంటాడు. అతనికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమైందది అని చెప్పాడు. ఏంటో అది పనిచేయడం లేదు. మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పాను. ఓకే, నేను చూస్తాను. అది పనిచేయదంట సార్ అని చెప్పాను. ఓకే, పని చేయకపోతే నీకు కొత్తది అరేంజ్ చేస్తాను. పాతది మాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇంకా పాతది పక్కన పెట్టేశాను. ఇంక షాప్ వాళ్ళైతే చూసి చెప్తామని చెప్పేసి అప్పటికే తీసుకెళ్ళిపోయారు. ఓకే అని చెప్పాను. అతను కొత్తది నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చాక కొంచెం ఆకలిగా ఉంది. పీజీది అయితే పుదీనా చట్నీ, ఇంకా పప్పు, అన్నం అయితే చేశారు. నాకు పుదీనా చట్నీ అంతగా ఇష్టం ఉండదు. నా చేతులతో నేను చేసుకుంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నేను లైట్‌గా ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఇంకా ఫుడ్ అయితే తిందామని చెప్పేసి ఇంకా అందులో కొంచెం లైట్‌గా పుదీనా చట్నీ వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఫుడ్ అవన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకో పక్క అయితే ఇంకా ఆమ్లెట్ అయితే వేసి బయటకొచ్చాను. అదే మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా స్పీడ్‌గా తిరుగుతున్నానని. అండ్ అన్నం పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇదే పుదీనా చట్నీ. కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంది. కొచ్చా పచ్చగా దంచాడు. ఇలా ఉంటేనే కొంచెం పీజీలో బాగా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం మెత్తగా ఉంటే అసలు ఏముండదు. లాస్ట్ టైం మాస్టర్‌ని ఒక పని చెప్పాను. సో, మ్యాంగో చట్నీ చేయమని చెప్పాను. అతను ఏం చేశాడంటే పచ్చిమిరపకాయలేసి మ్యాంగోస్ అన్నీ పైన తోలు ఉంటుంది కదా! అది తీసేసి మొత్తం అంతా మిక్సీకేసాడు. మిక్సీకేస్తే మొత్తం గంధం అయిపోయింది. అది దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకోసమని చెప్పేసి ఇంకా ఇలాంటి ఇంకా సాహసాలు ఎప్పుడు